ఏంటి సార్ బాగా ఉద్యమ బాట కార్యాచరణ ఏదో ప్రకటించారు వచ్చే 3 నెలల్లో ప్రభుత్వం మీ హామీలు మీకు ఏవైతే ఇచ్చాయో బకాయిలు కానీ ఇవన్నీ పరిష్కరించకపోతే 3 నెలల్లో ఉద్యమ బాట పడతామని ప్రకటించారు. ఏంటి విషయం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే మాకు గతంలో జరిగినటువంటి ఇబ్బందులు, రివర్స్ పిఆర్సీలు ఇవన్నీ పోయి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఒక రోజులో తిరగకపోయినా పరిష్కారం లభిస్తుంది. అలాగే ప్రభుత్వం ఏదైనా రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి వాళ్ళే మేనిఫెస్టోలు చెప్పారు. ఇలా అనేక సమస్యల్ని మాకు పరిష్కారం లభిస్తుందని చాలా ఆశతో సుమారుగా సంవత్సరం 3 మాసాలు ఎదురు చూసి ఉద్యోగ సంఘాలతో కానీ లేదా ప్రత్యక్షంగా డైరెక్ట్గా వారే ఉద్యోగులతో కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా మాట్లాడారా? ఇది మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. మాకు సంబంధించినటువంటి అంశాలు మాకు ఏదో ఒకరితో ఇద్దరితో కూడిన వ్యవహారం కాదు. ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు రెండు కూడా ప్రజలకు చేరువ చేసే వాళ్ళం. ఇన్ని రోజులైనా కూడా, సంవత్సర కాలం దాటిపోయినా కూడా మా గురించి కనీసం ఒక్క మాట కూడా లేదనే బాధతో దాదాపుగా సంవత్సరం వేచి చూసి ఆ తర్వాత కూడా పదే పదే ప్రభుత్వానికి 8-9 మాసాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఏపీ జేసీ అమరావతిది. వారి నుంచే సర్క్యులేట్ ది ఫైల్స్ అని అన్ని కిందకు పంపించారు. ఫైల్స్ అన్ని పంపినా కూడా ఒక్కటే ఆమోదం రాలా. ఏమని మేము సమాధానం చెప్పుకోవాలి ఉద్యోగులకి? ఆ నేపథ్యంలో అయ్యా కనీసం ఒకసారి చర్చించండి అని 1కి 10 సార్లు చెప్పినా మా గోడు పట్టించుకున్న వాళ్ళే లేరు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు చెప్పాం, గౌరవ సిఎస్కి చెప్పాం. ప్రధానంగా వారిద్దరే మెయిన్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మాకు చీఫ్ సెక్రటరీ, హెడ్ ఆఫ్ ది స్టేటు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో వారు కలిసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ కార్యాలయం ఉన్నతాధికారులందరికీ చెప్పాం. లేని పక్షంలో మేము ఇక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వేసుకోవాలి. ఎప్పటికీ ప్రతి 3 మాసాలకు జరగాలి. లాస్ట్ కార్యవర్గం జరిగింది ఫిబ్రవరి నుంచి ఎప్పుడు జరుపుకోవాలి? కనీసంగా జూన్లో జరుపుకోవాలి. జూన్లో జరపాల్సిన కార్యవర్గ సమావేశాన్ని జూన్, జూలై, ఆగస్టు దాకా లాగాం. ఎందుకంటే బాగోదు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చర్చించిన అంశాలని మనం కార్యవర్గంలో చెప్పుకోవచ్చు. ఎంతో కొంత ఇదిగో ఒక డిఏ ఇచ్చారనో, ఒక ఐఆర్ ఇచ్చారనో, లేకపోతే ఒక పిఆర్సీ కమిషన్ వేశారనో చెప్పుకోవచ్చని. కానీ ఎవరు కూడా మాకు పట్టించుకునే లేరు. ఆ దశలో సమావేశాలు ఇక అనివార్యంగా డేట్లు పెట్టేశాం. పెట్టి 15-20 రోజులు ముందుగానే మళ్ళీ చెప్పాము. వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి చెప్పాము, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి చెప్పొచ్చాం, అలాగే జిఏడి సెక్రటరీకి చెప్పాం. అయ్యా మేము సమావేశాలు పెట్టుకున్నాం, కనీసం ఈ లోపల చర్చ చేయండి అని. ఆ అభ్యర్థన మేరకే గౌరవ సిఎస్ గారు మా ఉద్యోగ సంఘాలతో చర్చ చేశారు. కానీ అందరికీ తెలిసిందే కదా, ఉన్నతాధికారులు ఎంతవరకు వాళ్ళు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత కూడా మీరు మళ్ళీ అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తా అంటే మీ డిమాండ్లు కానివ్వండి, మీరు చెప్పిన విషయాలు వాళ్ళు పట్టించుకోలేదా? అదే చెప్తున్నాను. అంటే ఆ సమావేశం కూడా మేము పెట్టుకున్నాము. 23-24 జిల్లాలో అందరూ వస్తారు, ముందే ఫిక్స్ అయ్యింది, ముందే చెప్పేశాం. వెళ్ళి చెప్పాం, అయ్యా ఇలా ఉంది, మరి వాళ్ళు ఏ నిర్ణయం చెప్తే మేము ఆ నిర్ణయాన్ని పాటించాలి. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలుగా మేము నిత్యం అనుసంధానంగా ఉండాలి. మళ్ళా గొడవలుగా అనుకుంటారు, మేమేదో నిర్ణయం తీసుకుంటే మళ్ళా ఏది మాకు చెప్పలేదంటారు. కాబట్టి మేము చెప్తున్నాం 23-24 సమావేశాలు ఉన్నాయి, ఈలోపు పెట్టండి అంటే పెట్టారు. కానీ గౌరవ సిఎస్ గారు 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ వచ్చారు. కానీ వాళ్ళ చేతులు ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు వినగలరు అన్నీ, కానీ నిర్ణయాధికారం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఇది సహజం. లేదా వాళ్ళ మంత్రివర్గ ఉపసంఘం ఉంటుంది. సో వాళ్ళు అన్నీ విన్నారు, అన్నీ నోట్ చేసుకున్నారు. మేము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అది కూడా క్యాబినెట్ సమావేశం నాటికి మేము మరుసటి రోజే, కాబట్టి క్యాబినెట్లో కూడా నేను చెప్తాను వారికి అని కూడా చెప్పారు ఆయన. కానీ మరుసటి రోజు క్యాబినెట్లో అసలు కనీసం మా ఊసు వచ్చినట్టు కూడా మాకేం బయటికి స్మెల్ రాలేదు. సో ఇక ఉద్యోగులు 23వ తారీఖు మేము సమావేశం. మీరు గమనించండి, ఉద్యమ బాట పట్టమని సమావేశం అంతా కూడా ముక్తకంఠంగా చెప్పింది 26 జిల్లాల నాయకత్వాలు. కానీ మేమే అయ్యా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ సిఎస్ గారు అన్ని సమస్యలు తీసుకెళ్తామన్నారు. సో వారు తీసుకెళ్లేదానికి, వాళ్ళు వినేదానికి కొంత సమయం జరగాలి. మనం ఏదో ఉద్యమం పట్టాలనేదే మన ఉద్దేశం కాదు కదా, అలా అయితే ఎప్పుడో చేసేవాళ్ళం. కానీ మన సమస్యల పరిష్కారం ముఖ్యం. కాబట్టి
నెక్స్ట్ కార్యవర్గం అంటే రాబోయే కార్యవర్గం మళ్ళీ 3 మాసాలు కదా, అప్పటి వరకు వేచి చూద్దాం. ఈలోపు మన సమస్యల మీద వాళ్ళు చర్చిస్తే తప్పకుండా మనకు మంచిగా జరుగుతుంది. లేదు మన సమస్యల మీద చర్చ లేదు, ఏమీ జరగలేదు, అప్పుడే నిర్ణయం తీసుకుందాం. కాబట్టి కొంత మనం మన దళపతి, ఉద్యోగ దళపతి అయిన చీఫ్ సెక్రటరీ గారే మన మాటలు విన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి చెప్పి ఆయన గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్. సామాజిక కోణంలో నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి, సెటిల్డ్ లైఫ్ ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కష్టాలు ఉంటాయా? ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం, కూలి కోసం బతికే వాళ్ళం. మేమేదో ప్రజాసేవలు చేద్దాము, ప్రజల కోసం వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసే వాళ్ళం కాదు. అలా ప్రజాసేవ కోసం వచ్చేవాళ్ళే 1వ తారీఖు మా అందరికన్నా ముందు జీతాలు తీసుకునేది వాళ్ళే. ఫస్ట్ జీతాలు ఈ రాష్ట్రంలో ఎవరికి వేస్తారయ్యా అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అంటే అసెంబ్లీకి వేస్తారు, తర్వాత కోర్టులకు వేస్తారు జీతాలు. మాకిస్తే రాష్ట్రాలన్నీ కూలిపోతాయని చెప్తారు, కానీ పెన్షన్ తీసుకునేది కూడా మొట్టమొదటి వాళ్ళే. ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా రెండు పెన్షన్లు ఆ రకంగా తీసుకుంటారు. అంటే మేము కూలి కోసం వచ్చిన వాళ్ళం, మేము ప్రజాసేవ చేసుకొచ్చిన వాళ్ళు. సో ప్రజాసేవ, కూలి సేవకు వచ్చినటువంటి మేము మా ఇబ్బందులు ఒక్కసారి గమనిస్తే చాలా దారుణంగా ఉంటాయి. మీరు గమనించండి, మేము దాచిపెట్టుకుంటాం డబ్బులు మా కుటుంబ అవసరాల కోసము, వైద్య ఖర్చుల కోసము, లేదో పిల్లలకి ఏదైనా పెద్ద చదువులకు వెళ్తే కట్టడానికనో, లేదా ఇల్లు వాకిలు ఏదైనా కొనుక్కోవటానికో, కట్టుకోవటానికో, పిల్లలు చేసుకోవడానికో దాచుకుంటాం. ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసేస్తే ఈ ప్రభుత్వాలు ఏమని చెప్పాలి చెప్పండి మీరు? దాచుకున్న డబ్బులు అత్యవసరం కోసం దిక్కు లేదు, ఎవరికి చెప్పుకోవాలి లేదు. ప్రతి ప్రభుత్వం ఎవరు వచ్చినా జీతాలు 1వ తారీఖు అనేది ఎవరికైనా మీరు చూడండి, కూలి పనికి, బేల్దారి పనికి వచ్చేవాడికి కూడా శనివారం సాయంత్రం వెళ్ళేటప్పుడు కూలి డబ్బులు ఇవ్వకపోతే వాడు నెలేస్తాడు. ఎంత కష్టమైనా నష్టమైనా సాయంత్రం నేను ఇంటి పని చేయించుకునేవాడిని వెళ్ళి ఎవరో ఒకరి అప్పు తీసుకుని వెళ్ళి ఆ కూలీలకు ఇస్తే కానీ వాడి ఇంటికి నుంచి బయటకు వెళ్ళడు. మరి నా జీతాలు ఎందుకు ఆపుతున్నారు మీరు? నేను కష్టపడి 30 రోజులు జీతం కోసం పనిచేస్తే ఆ 31వ తారీఖు సాయంత్రము, 1వ తారీఖు పొద్దున నా జీతం తీసుకుంటేనే కదా జీతాలు కూడా ఇచ్చిరైన పరిస్థితికి వచ్చేసారు. ప్రతి ప్రభుత్వంలో మాకు డిఏలు ఇస్తారు, ఆ డిఏని కూడా తప్పుగా మాట్లాడే పరిస్థితికి వచ్చేసింది. కరువు బత్యం అంటది కొత్తగా ఒక ఆయన మొన్న అయినా, నేను కరువు వచ్చిందా ఈ రాష్ట్రానికి, కరువు వస్తే కదా కరువు బత్యం ఇస్తారని. అయ్యా అది ద్రవ్య బత్యం అయ్యా, కరువు బత్యం అని వాడుక భాష కోసం దాన్ని మాట్లాడుకుంటున్నారు. అది ద్రవ్య బత్యం. ద్రవ్యోల్బణం అంటే ధరలకు అనుగుణంగా పెరిగితే ఇస్తారు, తగ్గితే తగ్గిస్తారు అని చెప్పడం జరిగింది. అటువంటి డిఏలు 1/7/2018 నుంచి పెండింగ్ అండి. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో 14-19 ఉందో అప్పుడు 2018 నుంచి మొదలుపెట్టినటువంటివి ఈ రోజు కూడా అరియర్స్ దిక్కు లేదు. ఆ అరియర్స్ వస్తాయో రావో తెలియదు. అసలు బిల్లులు కూడా గల్లంతైనాయి అని చెప్తున్నారు. మా పరిస్థితి ఏంటి అంటే మా డబ్బులు, ఈ జీతంలో డబ్బులు భాగం ఏ ఒక్క రూపాయి అదనంగా మేము కొరట్లేదు. జీతము ఇదిగో ఇంత పే, ఇంత డిఏ, ఇంత హెచ్ఆర్ఏ అని ఉంటుంది, అందులో చెప్తున్నాం. అందులో దాచిపెట్టుకునే డిడక్షన్స్ అంటారు దాన్ని, ఆ దాచిపెట్టుకునే డబ్బులు గలంతు.